హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, 19% డిఏ పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 5 డిఏలు పెండింగుల్లో ఉండడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక వేతన సవరణ కమిటీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఉద్యోగులకు డిఏ ప్రకటించింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించి డిఏ విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో అంటే జనవరి, జూలై నెలకు సంబంధించి 2 డిఏలు ప్రకటించే విషయం తెలిసిందే. ఇప్పటికే జూలై డిఏ ప్రకటించగా, ఇక తాజాగా జనవరి 2026 నెలకు సంబంధించిన డిఏను ప్రభుత్వం ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కరువు భత్యం అంటే డిఏ 1.621% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక డిఏ పెంపుతో దాదాపు 43,000 మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో దాదాపు 43,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారందరికీ కూడా లబ్ధి కలగనుంది. గత ఏడాది జూలైలో ఖరారు చేసిన ప్రకారం డిఏ 17.651% ఉండగా, తాజాగా సవరించిన డిఏ ప్రకారం 1.621% పెంచడంతో మొత్తం డిఏ 19.272%కి చేరుకుంది. ఇక ప్రకటించిన డిఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ నెల వేతనంతో పెరిగిన డిఏ బకాయి అందుతాయి. ఇక ప్రభుత్వం ప్రకటించిన డిఏతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెలుస్తుంది. ఇక విద్యుత్ ఉద్యోగులకు సరే, కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం డిఏ ప్రకటించలేదు. దసరా సమయంలో ప్రకటించాల్సిన జూలై నెలకు సంబంధించిన డిఏను సంక్రాంతి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. టీచర్లు, ఉద్యోగులకు సంబంధించి డిఏలు ఇప్పటి వరకు 5 పెండింగుల్లో ఉన్నాయి. ఇక వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రభుత్వం బకాయి పడింది. విద్యుత్ ఉద్యోగులకు అన్ని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇతర ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు.